ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతం మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లోనూ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, బైన్సా మొదలగు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా పక్కన మహారాష్ట్ర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సేవ పరిచర్య కొనసాగించినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. వారి యొక్క జీవితంలోని విషయాలు, విశేషాలు, దేవుని సేవ పరిచర్యలో వారు అనుభవించినటువంటి వారి యొక్క జయాలు, అపజయాలు, ఈ సమాజంలో క్రీస్తు సాక్షిగా వారు ఏ విధంగా జీవించారు, వారి జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దానికి ముందుగా అయ్యగారిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. అయ్యగారు, ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీతో కలుసుకోవటం చాలా సంతోషం. ఈ ప్రాంతంలో చాలా మందికి ఆత్మీయ జీవితంలో నాయకులుగాను, అలాగే మాకు కూడా ఒక ఆత్మీయ తండ్రిగాను ఉన్నటువంటి మీతో మాట్లాడుతూ మీ యొక్క జీవితంలోని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఘట్టాలను తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునందు సంతోషిస్తున్నాం. సో మిమ్మల్ని గూర్చి చాలా మందికి తెలిసింది ఏంటంటే ఆర్మూర్ ప్రాంతంలో ఒక మంచి సేవకుడు, గొప్ప సేవ చేస్తున్నారు, అంతవరకే తెలుసు. కానీ మేము నమ్ముతున్నాం ప్రతి సేవకుని వెనకాల పుట్టిన మొదలుకొని జీవిత కాలమంతా కూడా దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటది. అది ఆయా సందర్భాల్లో ఒక విభిన్నమైన మలుపులు తిప్పుకుంటూ వస్తూ ఉంటది. సో అది చాలా మందికి తెలియదు. ప్రజలకు కనబడేదంటే మైకు పట్టుకొని స్టేజ్ మీద నిలబడ్డ సేవకుడు మాత్రమే కనబడతాడు. కానీ దాని వెనకాల వారి జీవితంలో ఏం జరిగింది, దాని వెనకాల వాళ్ళు అనుభవించినటువంటి విషయాలు ఏముంటాయి, సో వీటిని గూర్చి మీ యొక్క వ్యక్తిగత జీవితంలోంచి కొంచెం మేము ఓపెన్ గా మాట్లాడి సమాజానికి, అలాగే అలాంటి అనుభవాలు గుండా వస్తున్న వాళ్ళకు కూడా ఒక మాదిరి చూపించగలిగేవిగా ఉండాలనేది మా ఉద్దేశంగా ఈ క్రీస్తు సాక్షి అనే కార్యక్రమాన్ని ఈరోజు మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మీ గురించి కొన్ని విషయాల్ని మేము తెలుసుకోగోరుతున్నాం. ముఖ్యంగా మీ యొక్క స్వస్థలం, మీ జన్మస్థలం, మీ యొక్క బాల్యం, మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు సొంతంగా అంటే ఆర్మూర్ పట్టణంలో ప్రస్తుతం చాలా రోజులుగా నివసిస్తున్నారు. ఆర్మూర్కు సంబంధించిన వాళ్ళ, మీరు ఇంకేదైనా వేరే గ్రామంలో నుండి వచ్చారా, లేకపోతే వేరే ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీ కుటుంబం? ఆర్మూరు గతంలో ఒక తాలూకా కేంద్రం అన్నమాట ఇది. ఓకే. ఈ తాలూకా కేంద్రానికి మా జన్మభూమి అనగా గ్రామం తొర్లికొండ. అది దాదాపుగా 5-6 కిలోమీటర్లు ఉంటుంది ఆర్మూర్ నుండి. అటువంటి గ్రామం నుంచి అప్పుడు మా బాల్యకాలంలో అక్కడ తొర్లికొండలో ఎటువంటి స్కూళ్ళు లేవు, పాఠశాలలు లేవు, చదువుకోవడానికి అవకాశాలు లేవు. చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఆర్మూర్ రావాలి, ఆర్మూర్ వచ్చి జాయిన్ కావాలి. అంటే ప్రతిరోజు తొర్లికొండ నుంచి బై వాక్ డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా ఈ విధంగానే జరిగింది. మీ పేరెంట్స్, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. నాన్న పేరు ఇస్సాకు, అమ్మ పేరు పుష్పమ్మ. వాళ్ళు కూడా అప్పటికే క్రైస్తవులు అనమాట. మీరు పుట్టక ముందుపై ఇంకా పేరెంట్స్ కూడా క్రిస్టియన్స్? ఎందుకంటే అక్కడ మా లోకాలిటీలో మిషన్ ఇల్లు ఉండేది, మిషన్ పంతులు ఉండేవాడు, విలేజ్ ప్రీచర్గా. ఓకే, అంటే సిఎస్ఐ చర్చ్ సంబంధించిన మిషన్ పంతులు గారు. ఆ విధంగా వాళ్ళు ఆ లోకాలిటీని అంతటిని క్రైస్తవులుగా తిప్పారన్నమాట. అందులో ప్రత్యేకంగా మా నాయనమ్మ, అమ్మ నాయనలు ఆ విధంగా వారు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు. అందుకని వచ్చినటువంటి దైవజనులుగా ఎవరైతే విలేజ్ ప్రీచర్స్గా ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడు సువార్త దండయాత్రని వాళ్ళు ప్రార్థనలకు వచ్చేవారు, గ్రామాలు వెంబడి తిరిగేవారు. అప్పటి దినాల్లో ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క పంతులు ఉండేవాడు, మిషన్ పంతులు. అంటే ఆ రోజుల్లో సాధారణంగా ఈ ఎస్సీ అని దళిత సమాజాన్ని స్కూళ్లలోని రానియకపోవటం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. వీళ్ళ కోసం వాళ్ళు ప్రత్యేకంగా బడి ఏర్పాటు చేయటం, వీళ్ళకి సాయంకాలం అప్పుడు చదువు చెప్పించటం,
సో ఈ కారణాల చేత ఈ సిఎస్ఐ మిషన్ వాళ్ళు ఈ వెలివేయబడినటువంటి వాళ్ళని ప్రత్యేక దృష్టితో చూడడం, చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా మనం అలాంటి బడి అని, దాన్ని గుడి అనకపోయేవాళ్ళు, చర్చ్ అనకపోయేవాళ్ళు, బడి అనేవాళ్ళు. నేను కూడా నా బాల్యంలో చూసే వినేవాడిని బడి అనేవాళ్ళు దాన్ని. అంటే ఆ రోజుల్లో గ్రామస్తులందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఈ దళితులకు మాత్రం ఈ మిషన్ వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు. సో దాన్ని బడి అని పిలిచేవాళ్ళు. వాళ్ళు భక్తితో పాటు విద్యను కూడా అందించే వాళ్ళని, కొంత వైద్యాన్ని కూడా అందించే వాళ్ళని మేము విన్నాం. సో అక్కడ దాన్ని బట్టి మనం మీ పూర్వీకులందరూ క్రైస్తవులుగానే జీవించడం జరిగింది. సో మీ కుటుంబంలో మీరు ఎంతమంది, మీ తోబుట్టువులు మీ కుటుంబంలో? 3 అక్కలు, 1 అన్నయ్య, చివరి వాడిని నేనే. ఈ చివరి వాడు ఇక ఇంట్లో మంచి వ్యవసాయం ఉండేది, ఎడ్లు, ఆవులు, కొట్టం నిండా ఆవులు ఉండేటివి, బర్రెలు ఉండేటివి. ఇవన్నీ కాయడానికి, వ్యవసాయం పని చూసుకోవడానికి ఈ చిన్నవాడు పనికొస్తాడులే అని చెప్పి అనుకుని అందరూ అట్లనే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎవరు ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయలేదు మిమ్మల్ని. ఎందుకంటే ఇంటికి పెద్దవాడు అన్నయ్య మంచి స్కూల్లో జాయిన్ అయిపోయాడు, ఆయన అటు చదువుతూనే ఉన్నాడు. ఇక ఇద్దరు అటే పోతే ఎట్లా, ఇక్కడ వ్యవసాయం అంతా చెడిపోతే ఏం కావాలని చెప్పి అట్లా ఆలోచన చేసేవారు వాళ్ళు. ఆ మాటలు వింటుండేవాడిని నేను. అట్లా అని వ్యవసాయ పనిలోనే కొన్ని దినాలు కొనసాగాను. అట్లా కొంచెం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి మామూలుగా చదువుకోవడం కంటే కూడా వ్యవసాయం అనేది ప్రధానంగా కనబడేది, అదే గొప్పది అనుకునేవాళ్ళు. అదే. సో దాన్ని బట్టి మిమ్మల్ని కూడా ఇంకా వ్యవసాయంలోనే ఉంటాడులే అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. అదే, ఇంటి వాళ్ళే ఇంటి పనులు చూసుకుంటే మంచిది, వ్యవసాయం చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, అదిగాక వ్యవసాయ సంబంధమైనటువంటి పశువులు, బర్రెలు, ఆవులు, ఎద్దులు ఇవన్నీ ఉండేటి. వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువగా జరిగేటి. అందుకని ఇంత పని ఉండంగా మరి ఇద్దరికిద్దరు స్కూల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి వాళ్ళు నన్ను అక్కడే హోల్డ్ ఆన్ చేయాలనుకున్నారు. కానీ దేవుని ప్లాన్ ఎట్లున్నదంటే, ఒక ఆలోచన నాయనమ్మ మనసులో పెట్టాడు దేవుడు. అంటే మీకు బాల్యంలోనే అమ్మ నాన్న కూడా లేరు, మీరు నాయనమ్మ దగ్గర పెరిగారు అని కొంత మాకు తెలుసు. ఎలా జరిగింది అసలు? పేరెంట్స్ అంటే అమ్మ నాన్న వాళ్ళు ఎట్లా చనిపోయారు, మరి మీరు అక్కడ పెరగటం ఎట్లా జరిగింది? నాయనేమో పని చేసి తాను చివరికి ఆయన సిక్ అయిపోయాడు. సిక్ అయినప్పుడు ఇక ఇంట్లో వ్యవసాయం పనులు వాళ్ళని చాలా కలవరపెట్టేటి అన్నట్టు. ఇట్లా మరి ఇంట్లో ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోయి, వ్యవసాయ సంబంధంగా ఇవన్నీ ఉన్నాయి మనకు, అందరికంటే ఎక్కువ పక్షులు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నది, మరి ఇదంతా ఎట్లా జరగాలని అలా ఆలోచన చేసేవాళ్ళంట. ఆ ఆలోచనని నా మీదనే వాళ్ళు గురి పెట్టుకొని ఆలోచన చేసేవారు. చేసినప్పుడు మరి ఆ ఆలోచనకు తగినట్టుగా ఇక నన్ను ఎడ్యుకేషన్ వైపు ఆలోచించలేదు. నన్ను ఆలోచించకుండా వ్యవసాయంలోనే కొనసాగాలి బాబు అనుకున్నారు. ఆ విధంగానే నడిపించారు. అమ్మ నాన్న ఇద్దరు లేకుండా మరి మీరు ఎవరి దగ్గర పెరిగారు? అదే, నానమ్మ పోషణలో ఉన్నాను, ఇంట్లోనే. ఓకే, ఇంట్లోనే. కానీ ఇంటి పెద్ద ఎవరంటే అప్పుడు ఇక నాన్న లేడు, అమ్మ లేదు కాబట్టి నాయనమ్మనే. ఓకే. ఆమె పోషణలో పెరుగుతున్న సమయంలో మరి ఈ మిషన్ పంతుళ్ళు ఊరికి దండయాత్రకు వచ్చేవాళ్ళు. ఒక్కొక్క ఊర్లో పెద్ద పంతులు ఉండేవాడు, కొన్ని తక్కిన ఊళ్ళల్లో చిన్న చిన్న పంతులు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ మీద పెద్దగా ఒక లీడర్గా ఉండేవారు ఒక ఆయన. అట్లా ఆయన ఏం చేసేవారంటే కొన్ని ప్రణాళికలు వేస్తూ వాళ్ళను పంతులను అక్కడక్కడ ఊర్లకు తీసుకెళ్ళేవాడు. అట్లా తొర్లికొండకు వచ్చినప్పుడు, మా ఊరికి వచ్చినప్పుడు ఆ పంతులందరూ ఈ మా నాయనమ్మని ఎక్కువగా ప్రేమించేవారు. ప్రేమించి ఆమెను ఎక్కువగా దర్శించేవారు. అలా వచ్చినప్పుడల్లా కలవటం, విజిట్ చేయటం.
మరి వాళ్ళు ఇచ్చిన ఆలోచన మరి లేక నాయనమ్మకి వచ్చిన ఆలోచన కానీ నన్ను స్కూల్లో వేయాలని ఆలోచన కలిగింది. ఆలోచన చేసినప్పుడు అక్కడ మీరు అన్నట్టుగా తొర్లికొండలో ఎడ్యుకేషన్కు అవకాశం లేదు. అవకాశం లేని సమయంలో మరి ఆర్మూర్లో అన్నా కానీ మరి వీని చదివిస్తే బాగుంటుందని, ఎందుకంటే మిషన్ పంతుల దగ్గరనే కొంతవరకు అక్షరాభ్యాసం అంతా బాగా వచ్చేసింది అప్పటికి. కనుక వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవారు. పిల్లవాడు చాలా హుషారుగా ఉన్నాడు, మరి స్కూల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే మంచి విద్యావంతుడు అవుతాడు అని నాయనమ్మకి ఎంకరేజ్ చేసేటప్పటికి ఆమె సరే అని ఓకే ఇచ్చి ఆమె ఏం చేసిందంటే ఆర్మూర్కు పంపించడం జరిగింది. మిషన్ పంతులు గారి యొక్క సహకారంతో మీరు ఆర్మూర్లో చదువుకోవడం జరిగింది. ఆర్మూర్లో ఏ క్లాస్ లో నుండి ఎక్కడి వరకు చదువుకున్నారు? ఫస్ట్ ఆర్మూర్ తీసుకొచ్చినప్పుడు ఫోర్త్ క్లాస్లో జాయిన్ చేశారు. 4th క్లాస్. అప్పటికే అక్కడ తొర్లికొండలో చదువుకున్నటువంటి విషయాలన్నీ చాలా మటుకు వాటిలో నేను పర్ఫెక్ట్గా ఉండింటి ఉన్నందువల్ల మరి ఇక్కడ తీసుకొచ్చి 4th క్లాస్లో జాయిన్ చేసేటప్పటికి 4th, 5th, 6th దాకా ప్రైమరీ స్కూల్లో చదివి ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళాము 7వ తరగతికి. అప్పుడు మిడిల్ స్కూల్ లేక అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా లేకుండే. ప్రైమరీ స్కూల్ నుంచి చక్కగా హై స్కూల్ వెళ్ళేవాళ్ళం. హై స్కూల్లో మరి జాయిన్ అయ్యి అక్కడ విద్యాభ్యాసం ముగించుకొని మరి తర్వాత అదే టైంకు ముగించుకునే టైంకి అక్కడ కొత్తగా మరి బేసిక్ ట్రైనింగ్ అని ఒక ట్రైనింగ్ స్కూల్ ఓపెన్ అయింది. అది దేని గురించి బేసిక్ ట్రైనింగ్? అని టీచర్స్ ట్రైనింగ్ అన్నమాట. టీచర్స్ ట్రైనింగ్ ని బేసిక్ ట్రైనింగ్ అని చెప్పి బేసిక్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పి అక్కడ ఓపెన్ చేసినారు. అందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్మూర్లోనే హై స్కూల్ వరకు ఆర్మూర్లోనే జరిగింది. ప్రైమరీ స్కూల్ నుంచి తర్వాత బేసిక్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాల సమయం కూడా ఆర్మూర్లోనే జరిగింది. అది అయిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ సర్టిఫికెట్ పొంది తీసుకున్న తర్వాత నేను జాబ్కు వెళ్ళడం జరిగింది. ఇక జాబ్కు ప్రయత్నం చేసినప్పుడు చక్కగా ఇది దోమకొండలో ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ అయిన తర్వాత టీచర్గా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దోమకొండ. ఆ విధంగా మరి అక్కడ టీచర్గా జాయిన్ అయ్యి అక్కడ నుంచి కామారెడ్డికి చర్చికి వచ్చేవాళ్ళం. కామారెడ్డిలో చర్చి ఉండేది. అక్కడ దోమకొండలో అటువంటి క్రిస్టియానిటీ ఏం లేదు. ఓకే, దోమకొండ నుండి అక్కడ టీచర్ గా డ్యూటీ చేస్తూ కామారెడ్డికి సండే అటెండ్ అయిన వాళ్ళు. ఓకే, అట్లా కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ ఒక 3 సంవత్సరాలు జరిగిన తర్వాత ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఇంకో విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. బాల్యంలో అమ్మ నాన్న లేకుండా నానమ్మ దగ్గర మీరు పెరగాల్సి వచ్చింది. సో మీరు చదువుకోవడానికి వెళ్ళారు. ఆ టైంలో మరి మీకు మిగిలిన పిల్లల వలె చాలా వసతుల్లో గానీ లేకపోతే పరిస్థితుల్లో గానీ తేడా ఉండాలి. అంటే వసతులు ఇవ్వడంలో గానీ ఇంకేమైనా మీకు కావాల్సిన అందించడంలో కానీ ఇంకేదైనా వస్తు రూపంలో కానీ ఇంకేదైనా డ్రెస్ కొనియటంలో కానీ అట్లాంటివి మరి మీరు ఎట్లా సమకూర్చుకునే వాళ్ళు? ఏ విధంగా అవి సమకూర్చడం జరిగేది? ఇప్పుడు 3 సిస్టర్లో మూడో సిస్టర్ మాణిక్యం అన్నాం కదా, తెలుసు. ఓకే, ఆమెనే ఎక్కువగా అన్ని చూసుకునేది అనమాట. ఎందుకంటే అప్పటికి మమ్మీ డాడీ ఇద్దరు లేరు కనుక నాన్నమ్మ కూడా దాదాపు పెద్ద మనిషి. సో అప్పుడు మరి మిగిలిన పిల్లల్లో మీకు ఎట్లా అనిపించేది? మీరు పాఠశాలకు వెళ్ళేటప్పుడు, హై స్కూల్ వరకు వెళ్తున్నప్పుడు కానీ మీకు అప్పటికి అర్థమయ్యేది నాకు అమ్మ నాన్న లేరు అనే విషయం. మరి మిగిలిన పిల్లలు కూడా వాళ్ళందరూ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి మీకు డిఫరెన్స్ చూసినప్పుడు మీ మనసులో ఎట్లా అనిపించేది?
అదంతా డిఫరెన్స్ ఏం పెద్ద నాకు ఐడియా లేదు, కానీ ఓకే. అందరితో కలిసి మామూలుగా అంత తల్లిదండ్రులు ఉన్నట్టుగానే. అప్పుడు మరి మీరు ఎక్కువ కులం వాళ్ళతో చదువుకుంటున్నప్పుడు ఎక్కడైనా వివక్ష కానీ లేకపోతే చిన్న చూపు చూడడం కానీ అట్లాంటివి ఏమైనా అనుభవించారు? కాదు, చక్కగా మంచి ఫ్రెండ్లీగా వచ్చేవాళ్ళం, ఫ్రెండ్లీగా కలిసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎక్కడ తేడా లేదు? ఏం లేదు, వాళ్ళు చాలా ప్రేమించేవాళ్ళు. ఓకే ఓకే. సో మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే జాబ్లో జాయిన్ అయిన తర్వాత కానీ అంటే మధ్యలో మీకు ఎక్కడ గ్యాప్ లేదు, ఇంకా చదువుకున్నారు, ట్రైనింగ్ చేశారు, ఉద్యోగంలోకి వెళ్ళిపోయారు, అంటే ఖాళీ టైం అనేది ఇంకా మీకు లైఫ్ లో ఎప్పుడు దొరకలేదు. అట్లా ఖాళీగా ఉన్నాం, టైం పాస్ గా చేస్తూ ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం, అట్లాంటి ఏమీ లేవు. సో మీరు జాబ్ చేస్తూ దోమకొండలో ఉంటూ కామారెడ్డికి చర్చికి వెళ్తున్నారు, మిగిలిన టైంలో ఉద్యోగం చేస్తున్నారు. ఆ టైంలో యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం, యేసుక్రీస్తును తెలుసుకోవటం అనేది ఎట్లా జరిగింది? చిన్నప్పుడు అయితే బడిలో ఆల్రెడీ సిఎస్ఐలో చిన్నప్పుడు బడిలోనే బాప్తిజం కూడా ఇస్తారు. బాప్తిజం ఇచ్చారు. అదే కంటిన్యూలో, అదే ఆసక్తిలో, అదే పట్టుదలలో ముందుకు వెళ్ళేవాళ్ళం. యేసుక్రీస్తు దేవుడు అనే విషయం మీకు ఎప్పుడు అర్థమైంది? మీ సొంత ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది? బాల్యంలోనే తెలిసిపోయింది. అది ప్రతిదానికి బడికి వెళ్ళేవారు, పంతుల దగ్గరికి వెళ్ళేవారు, ప్రార్థన చేయించుకునేవారు. సో ఆ కారణం చేత ఇంకా మీరు డిఫరెంట్ గా పెరిగారు కాబట్టి ఇంకా ఇదే మా దేవుడు, ఇదే మా పద్ధతి, ఇదే మా సంప్రదాయం, అట్లాగే వెళ్ళిపోయారు. ఆలోచనలో ఆ పద్ధతిలో పెరిగామన్నట్టు. మీరు అట్లా పెరుగుతున్న కాలంలో టీచర్ గా చేస్తున్నారు, శాలరీ వస్తుంది, డబ్బులు ఉన్నాయి, కంట్రోల్ చేయడానికి పెద్దోళ్ళు కూడా అమ్మా నాన్న అట్లా ఎవరు లేరు. కాబట్టి మరి మీరు ఆ వయసులో ఏమైనా శోధనలో పడిపోవటం కానీ లేకపోతే పాపం వైపు లాగబడడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? జరగలేదు, అది కూడా జరగలేదు. ఎందుకని జరగలేదు? సాధారణంగా ఆ వయసులో దాదాపుగా అందరినీ శోధన వేధిస్తూనే ఉంటది, కంపల్సరీ ఎక్కడో ఒక చోట పడిపోయిన వాళ్ళే ఉంటారు కదా. మీరు ఎట్లా ఉండగలిగారు? ఎక్కువ ఫ్రెండ్స్ తో గడిపే వాళ్ళం. ఇప్పుడు నేను నాతో కూడా ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, బేసిక్ వాళ్ళలో కొంతమంది ఇక్కడే స్నేహితులుగా అయిపోయి ఎక్కువ. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కావచ్చు, వాళ్ళు క్రైస్తవులు కాదు, కాకపోయినప్పటికీ వాళ్ళు కూడా చాలా లైక్ చేసేవాళ్ళు. అంటే క్రైస్తవులు కాని వాళ్ళు డ్రింక్ చేయటం, తాగటం కానీ లేకపోతే సిగరెట్స్ కానీ సినిమాలు కానీ అట్లాంటివి వాళ్ళకి అలవాటు ఉంటాయి కదా, మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళు ఆహ్వానించకపోయేదా? వాళ్ళకు కూడా అటువంటి స్నేహితులు దొరకలే నాకు. ఓకే ఓకే, అది కూడా ఒక రకమైన దేవుని ప్రణాళిక. ఎందుకంటే సాధారణంగా రక్షించబడిన తర్వాత ఈ టీనేజ్ లో కానీ లేకపోతే 20-25 అంటే డిగ్రీ, మాస్టర్ డిగ్రీ వరకు కూడా యూత్ ఈ మధ్య కంపల్సరీ ఎక్కడో ఒక చోట టెంప్ట్ అయిపోవడం, శోధనలో పడిపోవడం, స్నేహితులతో కానీ లేకపోతే మరో రకంగా కానీ అట్లా ప్రస్తుతం చూస్తున్నాం. సాధారణంగా అట్లా జరుగుతాయి. సో అందుకని మరి మీ జీవితంలో అట్లాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయా? వస్తే మరి ఎట్లా జయించగలిగారు? అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనాయా? ఎవరైనా కనీసం ఒక సినిమాకి రావా, ఒక్కరోజు తాగితే ఏమైతుంది అట్లా అన్న స్నేహితులు ఎప్పుడైనా మీకు ఎదురయ్యారా? లేకపోతే ఎదురైతే మీరు ఎట్లా వాటిని సమాధానం చేశారు? వాళ్ళు నాలో ఉన్నటువంటి హ్యాబిట్స్ చూశారు. ఓకే, చూసి వాటిని బట్టి గౌరవించేవాళ్ళు, ప్రేమించి అన్ని విషయాలు నాకు సహకరించేవాళ్ళు. ఒకవేళ మీ కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళకి తెలిసి ఉండటం, తర్వాత మీ యొక్క ప్రవర్తనను వాళ్ళు దగ్గరగా ఉండి చూడటం, ఇదంతా దానికి కారణం అయి ఉండొచ్చు. అంటే మీ మీ నడవడిక, మీ ప్రవర్తన అంతా వాళ్ళు దగ్గరగా ఉండి చూస్తున్నారు కాబట్టి ఇక మళ్ళీ వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన రాలా. వచ్చినా కూడా వాళ్ళు నన్ను సెపరేట్గా ఉంచేవాళ్ళు. ఓకే ఓకే, వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేసుకునేవాళ్ళు. సో మరి మీ పైన ఎవరు యజమాయిషి చేయటానికి ఎవరు లేరు కదా, మీరెందుకు అట్లా సిస్టమేటిక్ గా అట్లా క్రమశిక్షణగా ఉండటం ఎట్లా జరిగింది? అసలు ఈ రోజుల్లో అమ్మా నాన్న చెప్తుంటేనే కూడా వినలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరి మీ పైన ఎవరు లేకుండానే మీరు అట్లా ఉండగలిగారు. ఏంటి కారణం? ఏంటి మీరు అలా ఉండడానికి కారణం? అంటే నేను ప్రత్యేకంగా చెప్పలేను, కానీ అది మొదటి నుంచి దేవుడు ఉంచినటువంటి ప్రత్యేకత అనుకుంటా. మీరు అప్పటికి కూడా ఇంకా దేవుడి మీద ఆధారపడి ఉండేవారా? అంటే అంతగా లేకపోయినప్పటికీ
ప్రభు పట్ల మాత్రం ప్రేమ ఉండేది. ఓకే ఓకే. ప్రభును ప్రేమించడం, వాక్యం చదవటం ఇట్లాంటివన్నీ బాల్యం నుంచే జరిగినాయి. కనుక ఎక్కడన్నా ప్రార్థనకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా నన్ను తీసుకొని వెళ్ళటానికి లైక్ చేసేవాళ్ళు, ఇష్టపడేవారు. ఊర్లో ఎవరింటికైనా ప్రార్థనకి వెళ్ళాలంటే జాన్వేసులు ఉండాలని చెప్పేసి తీసుకుని వెళ్ళేవారు. అట్లా ప్రత్యేకతను దేవుడు ముందుగానే పెట్టిండు. మీరు ఉద్యోగం చేస్తూ అప్పటికి క్రీస్తును గూర్చి అంటే మీకు మీరుగా చర్చికి వెళ్తూ వస్తున్నారు అంతవరకేనా, లేకపోతే అప్పటి నుండే క్రీస్తు కోసం ఇంకేమైనా చేయాలని ఆలోచనలు ఉండేటిగా? ఆలోచనలు ఏం లేవు, కానీ మరి క్రైస్తవ భక్తి విశ్వాసంలో కొనసాగేవాడిని అంతే. సో మీకు మీరుగా ఎటు వచ్చి నాకు ఒక దేవుడు, నా భక్తి నేను కొనసాగించాలి. సో మీరు దోమకొండలో టీచర్ గా చేశారు. అట్లా ఆయా స్థలాల్లో చేసుకుంటూ తిరిగి మళ్ళీ ఆర్మూర్కి వచ్చారు. సో మీ వివాహ జీవితం అనేది అట్లా వివాహం చేయాలనే ఆలోచన ఎవరు తీసుకున్నారు? అప్పుడు వివాహము ఎవరు అధ్యక్షతన, లేకపోతే మీకు ఎవరు పెద్దలుగా ఉండి వివాహం ఎట్లా జరిగింది? ఇక నాయనమ్మని చెప్పాను కదా, అవును, ఆమెనే ఎక్కువగా ఇనిషియేట్ చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి అక్క అంటే మాణిక్యక్క, అప్పుడు ఆమె మన ఇంట్లోనే ఉండి ఇంటి పనులన్నీ చూసుకునేది అనమాట. వ్యవసాయ పనులన్నీ ఆమె చూసుకునేది. చూసుకుంటున్న ఇక ఆమెకే ఈమె నాయనమ్మ ఏం చేసిందంటే అన్ని ఆలోచనలు ఇచ్చేది అనమాట. ఆ ఆలోచన బట్టి నాకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఆ చిన్నకనే మాణిక్యక్కనే చేసేది అన్నట్టు. మీ వివాహం అయిన తర్వాత ఇప్పుడు అమ్మగారు శకుంతలమ్మ, వాళ్ళు ఎక్కడ? వాళ్ళ స్వగ్రామం వాళ్ళ ఏ ప్రాంతం? వాళ్ళది కరీంనగర్ డిస్టిక్, కొత్తపల్లి ప్రాంతం అనుకుంటారు. జగిత్యాల దగ్గర, కరీంనగర్ దగ్గర. కరీంనగర్ నుంచి వాళ్ళు వచ్చి జగిత్యాల సెటిల్ అయినట్టు. అక్కడ కరీంనగర్. వాళ్ళ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? ఈ శకుంతలమ్మ పేరెంట్స్ మిషన్ పంతులే, వాళ్ళు ఆల్రెడీ సేవకులు. ఓకే ఓకే. అమ్మగారు ఏం చేసేవారు అప్పటికి? అమ్మగారు అప్పుడు ఏం చేసేవాళ్ళు? మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన ఆ వయసు వరకు అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆమె కూడా ఎడ్యుకేషన్ చేసింది. ఓకే. హై స్కూల్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ చేసింది కూడా. ఆమె కూడా బేసిక్ ట్రైనింగ్ చేశారు. చేసి అక్కడ జగిత్యాల ప్రాంతంలోనే ఆమెకు జాబ్ వచ్చింది. ఓకే. జాబ్ వస్తే అక్కడ ఆమె జాబ్లో కొనసాగుతుంది. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చేసరికి మీరు కూడా ఇక్కడ టీచరు, ఆమె కూడా అక్కడ టీచర్ గా ఉన్నారు. టీచరే. ఓకే. ఇప్పుడు అక్కడ జగిత్యాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మీకు ఆర్మూర్ దగ్గర ఉన్న మీకు ఎట్లా పరిచయాలు ఎట్లా వచ్చింది? పరిచయం ఎట్లా జరిగింది? అదే చెప్పాను కదా, మిషన్ పంతుల ద్వారా. ఓకే ఓకే. అక్కడ ఉండే పంతులు గారి ద్వారా జరిగింది, అడ్రస్ దొరికింది. ఓకే. సో వివాహం జరిగింది. మీరు సేవలోనికి ఎట్లా వచ్చారు మరి? ఈ సేవలోకి వచ్చినంటే ఇక పెళ్ళి అయిన తర్వాత ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే అప్పటికి నేను ఎక్కువ బైబిల్ స్టడీకి టైం ఇచ్చేవాడిని పర్సనల్గా. మీరు యాంగ్షియస్ దాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇంకా ఎక్కువ ప్రయత్నపడ్డాను. మరి మీరు ఎట్లా తీసుకున్నారు? బాప్టిజం తీసుకోవడానికి ఎవరిని కలిశారు? మరి అది ఎట్లా జరిగింది? నేను ఇక్కడ నుంచి దోమకొండ నుంచి బయలుదేరి ట్రాన్స్ఫర్ అవ్వకుంటూ ఇటు దూదిగం వరకు, పోచంపాడు వరకు వచ్చాను అనమాట. ఓకే. ఇప్పుడు పోచంపాడు ప్రాజెక్ట్ పోచంపాడుకు వచ్చిన తర్వాత అక్కడ మంచి సిటీ ఉండేది. అక్కడ ఇది పోచంపాడు ప్రాజెక్టులోనే. ఇప్పుడు అంత బాగలేదు, కానీ అప్పుడు చాలా బ్యూటిఫుల్ సిటీ ఉండే అన్నట్టు అక్కడ పోచంపాడు. ఆ కాలనీ అన్నట్టు అదంతా, అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్. అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ నల్లూరు ఉంటుంది, నల్లూరులో డ్యూటీ చేసేవాడిని. పోచంపాడులో ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు ఈ బాప్టిజం తీసుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి ఒక సహోదరుడు ఆయన ఏం చేశాడంటే, మేము బాప్టిజం తీసుకోవాలనుకుంటే నేను ఒక పాస్టర్ ఉంటాడు, నేను
వర్ణి దగ్గర ఉంటాడు ఒక ఆయన, ఆయన పిలిపిస్తా అన్నాడు. పిలిపించినప్పుడు ఇక ఆ గోదావరిలోనే బాప్సం తీసుకోవడం జరిగింది. గోదావరి నదిలో. ఓకే. అదైన తర్వాత ఇక అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చి ఆర్మూర్ దాకా వచ్చి ఆర్మూర్ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి లాస్ట్కు కేశపల్లికి ట్రాన్స్ఫర్ అయింది. మీ పరిచర్య ఎట్లా ప్రారంభమైంది? సేవా పరిచర్య ఎట్లా ప్రారంభమైంది? అయితే ఆ సేవా పరిచర్య కూడా ఇక్కడ ఆర్మూర్లో ఉన్నప్పుడే ఆ ఐడియా వచ్చిందనమాట. మనం ఇక ఇది తప్పని తెలుసుకున్నాము. తప్పని తెలుసుకున్న తర్వాత ఇంకా సపరేట్గానే ఉండాలి అని చెప్పేసి ఇక ఇంట్లోనే ప్రార్థన స్టార్ట్ చేసామన్నమాట. నేను నా చర్చికి వెళ్ళకుండా మీరు ఇంట్లోనే వెళ్ళకుండా ఓకే. నేను నా మిస్సెస్ ఇక్కడే ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అదైన తర్వాత ఇక కొందరికి తెలిసిపోయింది ఏంటంటే జాన్ వెస్లీ గారు మంచి ప్రార్థన నడిపిస్తారు అన్నటువంటి ఆలోచన కలిగి వాళ్ళు కొందరు ఏం చేశారంటే ఇక్కడే ఒక చోట ఒక ఇంట్లో కూడుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పించారు ఆర్మూర్లో. అట్లా ప్రారంభించినప్పుడు ఆ విధంగా జరుగుతున్న టైంలో ఒక పాస్టర్ గారు బోధన్ నుంచి ఇట్లా రావడం జరిగింది. బోధన్ నుండి సంసోన్ పాస్టర్ గారని బోధన్ నుండి జరిగినప్పుడు ఆయనతో పరిచయం అయిన తర్వాత ఆయన అప్పుడప్పుడు నెలకోసారన్నా 2 సార్లన్నా 3 సార్లన్నా వచ్చిపోయేవాడు. వచ్చినప్పుడు ఆయనతో కలిసి సేవలో కొనసాగేవాళ్ళం, గ్రామాలు తిరిగేవాళ్ళం. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొని వివిధ గ్రామాలు వెళ్ళేవారు. అట్లా వెళ్ళి మరి ఆయనతో కలిసి కొంతకాలం అయింది. ఆ తర్వాత జాన్ బాబు గారు ఆర్మూర్కి వచ్చారు. ఇది వైఎస్ జాన్ బాబు గారు ఫెలోషిప్. ఓకే. అప్పుడు ఆయనతో కలుసుకోవడం జరిగింది. ఆయనతో కలిసి పరిచయం చేసినప్పుడు నేను ఆయనకు సపోర్ట్, ఆయన నాకు సపోర్ట్గా ఇద్దరం కలిసి పరిచయలో వెళ్ళేవాళ్ళం. చాలా ప్రాంతాలు తిరిగినాం. ఎందుకంటే ఆయనకు ఒక వెహికల్ కూడా వచ్చిందనమాట అప్పటికి. ఆ వెహికల్ వచ్చిన తర్వాత 2 వీలర్ వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువగా గ్రామాలు తిరిగి పట్టణాలు తిరిగి పరిచయం చేసేవాళ్ళం. అట్లా చేసి ఈ ఆర్మూర్ పట్టణంలో చిన్నగా సంఘం ప్రారంభమై ఆ సంఘము అంతకంతకు ఎదుగుతున్న సమయంలో ఈ జానబాబు గారికి హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం వచ్చేసింది అన్నమాట. ఇదే పరిచర్యలో హైదరాబాద్కు వెళ్ళాలి. అక్కడి నుంచి మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏరియా అంతా కవర్ చేసుకోవాలన్నటువంటి ఛాన్స్ ఆయనకు వచ్చిందనమాట. అట్లా వచ్చినప్పుడు ఈ ఆర్మూర్ సంఘాన్ని నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఓహో, ఇక్కడ మీరు లోకల్గా ఉంటారు కాబట్టి ఇది మీరే చూసుకోవాలన్నట్లుగా నాకు అప్పచెప్పాడు అనమాట. అప్పటి నుంచి నేను జాబులో ఉంటూనే అప్పుడు సంఘం మీకు అప్పగించబడినప్పటికీ అది దాదాపుగా ఏ సంవత్సరం, అది ఏమన్నా ఐడియా ఉందా? కాలం అది మేబీ 1980, 85 ఆ కాలం ఏమో నేను అనుకుంటాను. 80కి ముందే. 80కి ముందు ఇంకా అంటే 76లో 77 అట్లా. అంటే అప్పటికి మీరు సేవలోనికి వచ్చేసారు. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుండొచ్చు? అప్పటికి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. సో అట్లా మీరు ఆర్మూర్లో ఇంకొక సంఘానికి ప్రధానమైన నాయకులుగా ప్రారంభమైపోయింది. సో దాన్ని అట్లా కొనసాగించారు. దాని యొక్క డెవలప్మెంట్ అట్లా జరిగింది. అయితే సేవలు ఉండి పరిచయం చేస్తున్నా కదా, ఆ టైంలో మరి ఇక్కడ ఏదైతే నాకు అప్పైపి
చర్చ్ బిల్డింగ్ అప్పైపు వెళ్ళారో ఆ చర్చ్ బిల్డింగ్లోనే ప్రార్థన జరిపిస్తుంటుంది కాబట్టి ఇక అక్కడక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మనోళ్ళు ఇక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఆ ప్రార్థనని ఆ విధంగా కొనసాగించేవాళ్ళు. ఆ ప్రార్థన జరుగుతుంటే ఇక ఆత్మలు కూడా ఎక్కువ వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మీరు గ్రామాలు తిరుగుతూ ఉంటప్పుడు కొత్తగా అప్పుడు అది, ఎందుకంటే అప్పటి వరకు అట్లా ఊర్లలో తిరుగుతూ సువార్త చెప్పడం అనే అసలు అది అట్లాంటిది లేదు. మరి అప్పుడు మీరు కొత్తగా అదొక కార్యక్రమం ప్రారంభించినప్పుడు గ్రామాలలో వ్యతిరేకత ఏమైనా వచ్చేదా? ఎక్కువ మన లోకాలిటీలో వెళ్ళే వాళ్ళం కాబట్టి ఎక్కడే వ్యతిరేకత రాలేదు. ప్రతి చోట వాళ్ళు వాక్యం వినటానికే ఆశపడేవాళ్ళు. గోవిందపేటలో కూడా చాలా మంది సమకూడే వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ రెండయ్యా మీరు వస్తూ పోతుంటే అని వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు కూడా. అట్లా వారి ఆహ్వానాన్ని అంగీకరించి వాళ్ళ మధ్యకు వెళ్ళడం జరిగేది. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా ఆ విధమైనటువంటి మరి ఆహ్వానమే జరిగింది. అప్పుడు క్రైస్తవుల సహకారం ఏమైనా ఉండేదా మీకు? ఎట్లా వాళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు సేవ పరిచర్యల విషయాల్లో కానీ అట్లా సంఘ అభివృద్ధిలో భాగంగా? గ్రామాలకు వెళ్ళినప్పుడు సంతోషంగా మంచి గ్యాదరింగ్ జరిగేది. అందరూ కూడి వచ్చేవాళ్ళు, ప్రార్థన కూర్చుండేవాళ్ళు, ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థనతో పాటు హీలింగ్స్ కూడా జరిగేటివి. ఈ హీలింగ్స్ బట్టి ఇంకా వాళ్ళు ఆకర్షింపబడ్డారనమాట. వాక్యంలో రాసింది కదా, స్వస్థతల్ని బట్టి దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు, అద్భుతాల ద్వారా ప్రజలు ఆకర్షితులు అవుతారు, దేవుడు వాళ్ళ విశ్వాసం స్థిరపరుస్తాడు సూచక్రియల ద్వారా. అట్లా వాళ్ళు వచ్చేవారు. ఈ విధంగా ఆయా గ్రామాలలో సంఘాలు ఏర్పడ్డాయి. సుమారుగా మీరు ఎన్ని గ్రామాల్లో స్వార్థ చెప్పి ఉంటారు? సుమారుగా అంటే దాదాపు 200 గ్రామాలు. ఒక 200 గ్రామాలు. ఎందుకంటే చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఇప్పుడు తిరిగినవి. ఇప్పుడు దాదాపు ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో సువార్త పరిచర్య అంటే దాదాపు మీరే ప్రధానమైన వారుగా కనబడతారు. మీ తర్వాత వచ్చిన వాళ్ళ ఇంకెవరైనా వస్తే కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా ముందుగా సిఎస్ఐ తర్వాత వచ్చిన సేవకులు ఎవరైనా ఉన్నారనంటే జాన్వేస్లయ్య గారని దాదాపు మేము వింటాం ఈ ప్రాంతంలో. దాని తర్వాత ఇంకా మీ ద్వారా వచ్చిన శిష్యులు కానీ లేకపోతే ఇంకా విభిన్నమైన మినిస్ట్రీస్ కానీ తర్వాత వచ్చి ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మా గోవిందపేటలో కూడా సేమ్ అంతే. ఆ రోజుల్లో మీరు వచ్చేవారు, మీరు సంఘం విశ్వాసులంతా తయారు చేసిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మన్నా మినిస్ట్రీ వాళ్ళు వచ్చి సంఘాన్ని బాధ్యత తీసుకోవటం, సంఘం నడిపించబడడం అలా జరుగుతూ ఉంది. సో మీ పరిచర్యలో అసలు మర్చిపోలేకుండా లేకపోతే ఒక అద్భుతంగా ఆశ్చర్యకరంగా చెప్పుకోవాల్సినటువంటి కార్యాలు ఏం జరిగినాయి? కొన్ని ఏమైనా చాలా గొప్పగా దేవుడు జరిగించాడు, ఇది చాలా గొప్ప విషయం అట్లాంటివి అంటే స్వస్థతలు ఆ రోజుల్లో మా గ్రామంలో చూసేవాళ్ళం. ఈ దయ్యమును బట్టి భానుమతి శక్తులతో పీడింపబడతా గదులన్నీ హాళంతా కూడా దొరలటం, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దొరులుతూ ఉండటం అట్లాంటివి జరిగేవి చాలా వరకు. అప్పట్లో ఈ సిఎన్ ఫెలోషిప్ ద్వారా లేదా మీరు చేసిన పరిచర్యల ద్వారా చాలా మంది అప్పుడు విడుదల పొందారు వాటిలోంచి. అట్లా మీకు ఎట్లా సాధ్యమయ్యేది? అసలు దాన్ని ఎక్కడ మీరు చూసి ఏ విధంగా దాన్ని మీరు నడిపింపు పొందారు? అంటే ప్రార్థన చేయటం ద్వారా, ప్రేయర్ లీడింగ్ లో. అంటే మీరు ఎక్కడైనా ట్రైనింగ్ చేశారా వీటి విషయంలో? బైబిల్ ట్రైనింగ్ కానీ లేకపోతే సేవా ట్రైనింగ్ కానీ? అది కూడా జరగలేదు మీకు మీరుగా. ఎందుకంటే వాక్యంలో చదువుతూ దాన్ని అర్థం చేసుకునేవాడిని అన్నట్టు. ఓకే ఓకే. ఆ విధంగా చేసి మనం వాటి మీద అధికారం తీసుకోవచ్చు. అధికారం మనకు ప్రభు ఇచ్చిండు. ఆ అధికారాన్ని మనం నడిపించి వాటి మీద మనం అధికారంతో వాటిని పారదోలవచ్చు అన్నటువంటి ఆలోచనలో ప్రార్థనలు జరిగేవి అనమాట. స్వస్థత ప్రార్థనలు ప్రారంభంలో ఇక్కడ ఆర్మూర్లో ఒక సినిమా థియేటర్ లో సువార్త మీటింగ్స్ పెట్టినారని నేను విన్నాను. అవును. ఎక్కడ అది అసలు ఎట్లా జరిగింది అది? ఇప్పుడు అక్కడ ఒక సినిమా థియేటర్ ఉండే కదా, ఇది జవహర్ థియేటర్ లో, జవహర్ టాకీస్. ఓకే. ఆ టాకీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు
ఈ జానబాబు గారు పెంతెకోస్తు ఫీల్డ్లో అండి. పెంతెకోస్తు ఫీల్డ్లో ఉండేవాడు. ఆ ఫీల్డ్లో ఉంచి ఆయన కొంత మట్టుకు డెవలప్ అయ్యిండు. ఓకే. డెవలప్ అయ్యి ఇక ఆయన ఇక్కడ తన పరిచయంలో ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు అనమాట. ఆయన చేసిన అరేంజ్మెంట్ అనమాట. అప్పుడు పెంతెకోస్తు పెద్ద పాస్టర్ ఎవరంటే శామ్యూయల్ గారు. ఒక ఆయన ఉండే కేరళ నుంచి వచ్చినటువంటి, కేరళ వాళ్ళు ఎక్కువగా ముందు వచ్చి ఈ ప్రాంతం కూడా తిరిగిపోయారు. ఆ కేరళ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి పెద్ద మనిషి శామ్యూయల్ గారు. పిఏ శామ్యూయల్ గారు అంటారు ఆయన. ఓకే, నేను విన్నాను. అదే ఆయన ద్వారా ఇక్కడ ఒక మీటింగ్ ఆయన తీసుకొచ్చి మీటింగ్ పెట్టి నడిపించాడు అనమాట. ఆ మీటింగ్ ద్వారా మరి ఇంకా కొంత ఆర్మూర్లో మంచి ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు మీరు లివింగ్ వర్డ్ అని మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. లివింగ్ వర్డ్ మినిస్ట్రీస్, అది ఎట్లా జరిగింది? దాని ప్రేరణ ఏంటి? దాని యొక్క ఉద్దేశం ఏంటి? అట్లా దాని ఉద్దేశం ఏమి లేదు. ఇప్పుడు జానబాబు గారు అప్పచెప్పిన మినిస్ట్రీని కొనసాగుతున్న సమయంలో ఆయన నిద్రించిపోయాడు. ఆయన ప్లేస్ లో కూడా యాక్చువల్లీ ఆకస్మిక మరణమే. ఆకస్మిక అంటే కొన్ని నెలలు సిక్ అయ్యి హాస్పిటల్ పడి ఉండేవి. అట్లా అయిన తర్వాత ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయాడు. కనుక నేనేం చేస్తా అంటే, నేను ఒక్కరిని మాత్రమే ఈ చర్చి నుంచి నేను బయటకు వెళ్తాను. బయటికి వెళ్ళి మినిస్ట్రీ నేను దేవుడు నడిపిస్తే చేస్తాను, లేకపోతే మామూలుగా జాబ్ చేసుకుంటుంటాను. కాబట్టి మీరేం తొందరపడద్దు అని చెప్పేసి మరి బిలీవర్స్ చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. నీవెక్కడ ఉంటే మేము అక్కడ వస్తాం, నువ్వు చెట్టు కింద ఆరాధన నడిపించు, మేము ఆడికి వస్తాం. ఎందుకంటే దాదాపుగా వాళ్ళందరూ కూడా మీ బోధ విని రక్షించబడ్డ వాళ్ళు, మీ నాయకత్వంలో పెరిగిన వాళ్ళు, మీ ద్వారా వచ్చారు. వాళ్ళ హృదయపూర్వకంగా తెలుసు మా ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి ఎవరు అని అనుకుంటే జాన్ వెస్లీ గారు అనేది వాళ్ళకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది వాళ్ళ ఆత్మీయ జీవితంలో. అయితే దాన్ని ఆధారం చేసుకొని నాతో ఉన్న సేవకులు ఇక వీళ్ళు ఈయనది ఏం లేదులే ఇక్కడ అన్నటువంటి భావంతో వాళ్ళు ఆలోచన కలిగి ఇక నన్ను కేరీ అయినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు లీడర్స్ కూడా గమనించారు. సంఘంలో ఉన్న పెద్ద పెద్ద బిలీవర్స్, అంటే ముందుగా వచ్చిన ముందుగా ఉన్నవారు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గమనించి వాళ్ళే అనేవారు, ఎందుకయ్యా మరి వీళ్ళతో మనకు పీకులట, మనమే ఏడన్నంత స్థలం తీసుకొని ఆరుమూలలో సపరేట్గా మొదలు పెడదామని చెప్పేసి అనేవాళ్ళు. అట్లా ఆలోచించకండి మీరు, నేను ఒక్కరిని మాత్రం నేను పక్కకు జరుగుతాను, మీరు ఇక్కడ ఉండాలి, ఇక్కడ సంఘం జరగాలి. ఈ జాన్ వెస్లీ ఈ విధంగా వెంబడి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎవరి చేత అనిపించుకోకుండా మీరు ఇక్కడే ఉండాలంటే వాళ్ళు ఒప్పలేదు. ఒప్పకుండా ఒక దినం ఒక సమయం వచ్చిందనమాట. ఇక సంఘం నుంచి బయటకు రావడం జరిగింది. జరిగినప్పుడు ఇక మాకు ఇక్కడ ఏమి లేదు. ఇది ఇప్పుడు మన మార్కెట్ యార్డ్, బస్ స్టాండ్ ముందు, వ్యవసాయ మార్కెట్, బస్ స్టాండ్ ముందు మార్కెట్ యార్డ్ ఉన్నది కదా, ఆ మార్కెట్ యార్డ్లో మొదలుపెట్టినప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. కొందరు మాత్రం అనుకునేవారు, ఈ బిల్డింగ్ లేకుండా, చర్చి లేకుండా ఎట్లా జరుపుకుందాం, ఎట్లా కూర్చుందాం, ఎట్లా పోదాం అనుకున్న వాళ్ళే రావటం జరిగింది. మళ్ళీ వచ్చి ఇక కంటిన్యూ అయింది అనమాట. కంటిన్యూ అయిపోయి ఇక మార్కెట్ యార్డ్లో కూడా స్థానం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ కేసీఆర్ వచ్చేసి అక్కడ మంచి గార్డెన్ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చేసినప్పుడు మరి కేసీఆర్ని బట్టి అక్కడ అన్ని మీటింగులు అది వరకు జరిగేటి మీటింగులు
అవును, క్రైస్తవ మహాసభలు ఆర్మూర్లో అంటే మార్కెట్ యార్డ్ లోనే మార్కెట్ యార్డ్ లో దాదాపుగా జరిగే గ్రౌండ్స్ అంతా అక్కడే వాడుకునేవాళ్ళు. ఇక అవన్నీ సో బంద్ ఈ చెట్లు పెట్టడం, అయిపోయినాయి. తర్వాత గోదామ్స్ కట్టడం, దాని ద్వారా అది డెవలప్ అయింది. సో మీరు ఈ లివింగ్ వరల్డ్ అనే పేరు పెట్టడానికి ఏంటి ప్రేరణ ఏంటి, అది ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చినా కదా, అండి బయటకు వచ్చినటువంటి వాళ్ళ మరి వీలైతే మరి మనల్ని విడిచిపెట్టే వాళ్ళుగా కారు ఇప్పుడు అవును, ఎవరు బిలీవర్స్ విశ్వాసం విడిచిపెట్టరు. ఇక మనతో ఉండటానికే వాళ్ళని తీర్మానించుకున్నారు. కాబట్టి దీనికి ఒక పేరు పెట్టడం మంచిది. అవును, పెట్టి మనము సపరేట్గా పేరు లేకుండా ఎంతకాలం ఉంటాం, పేరు ఉండాలి దీనికి అవును, అని చెప్పి లీడర్స్ మేము అందరం ఆలోచన చేసి మరి దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ పేరు వచ్చేసింది అనమాట. ఓకే, సజీవ వాక్కు, ఓకే. జీవవాక్కు అనేటువంటి ఈ మాటల చేత ఆలోచించినప్పుడు అప్పుడు ఈ పేరు వచ్చిందనమాట. లివింగ్ వర్డ్ మినిస్ట్రీ అని పెట్టుకోవడం అని బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు దానికి అందరూ ఏకీభవించారు. అప్పుడు మాకు తెలిసి మీ అల్లుడు గారు కూడా బాగానే మీకు పరిచర్యలో సపోర్ట్ గా ఉంది, బయటకు వచ్చిన తర్వాత లివింగ్ వరల్డ్ మినిస్ట్రీస్ లో చక్కని పాత్ర పోషించారు అని మేము విన్నాం. అది ఇప్పుడు ఫెలోషిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక తానే ఎక్కువగా ఇనిషియేట్ తీసుకునేవాడు. అన్ని విషయాల్లో తాను నాకు బ్యాక్ బోన్గా ఉండేవాడు అనమాట. ఉండి తాను ప్రతి కార్యంలో కుటుంబాన్ని నన్ను ఎంకరేజ్ చేస్తూ ధైర్యపరుస్తూ సంఘాన్ని కూడా ధైర్యపరుస్తూ తాను చక్కగా వాడబడేవాడు. అప్పుడు ఎట్లా మీకు అల్లుడు గారికి మీకు ఎట్లాంటి అనుబంధం ఉండేది? మీ మాటని ఎట్లా వాళ్ళు స్వీకరించారు? మీ పనిలో సేవ పరిచర్యలో ఎంతవరకు వారి సహకారం ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు బేబీని స్వీకరించిన తర్వాత ఆయన అనుకునేది ఏంటంటే నాకు కరెక్ట్ అయినటువంటి సహకారం దొరికింది ఈ సేవకుల ద్వారా. కాబట్టి ఇక్కడ నేను సేవకు అన్ని విధాలుగా వాడబడితే మంచిది అనుకున్నాడు. అనుకొని తాను ఇష్టపూర్వకంగా తాను వాలంటరీగా తాను పరిచర్లో ఎక్కువగా సహకరించేవాడు అన్నమాట. అప్పుడు బేబీని కూడా ప్రోత్సహించేవాడు. దాదాపుగా మందిరం స్థలం కొనటం, నిర్మాణం విషయంలో కూడా ఆయనే ప్రధాన పాత్ర వహించినట్లుగా, పూర్తిగా భుజాల మీద వేసుకొని చేసినట్లుగా మేము కరెక్ట్. ఆ విధంగా తాను భారవంతా మోసేవాడు. నేను బయట పరిచయం చూసుకున్నప్పటికీ తాను ఇంటి లోపల చర్చి సంగతులన్నీ ఆయనే చూసుకునేవాడు. ప్రార్థనలకు వెళ్ళినప్పుడు కూడా సహకరించి వచ్చేవారు. అట్లా మినిస్ట్రీ అంతకంతకు డెవలప్ కావడానికి కూడా తను కారకుడయ్యాడు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన లేకపోవటం అనేది కూడా చాలా కొంతవరకు మీకు ఒక లోటు అన్నట్లుగానే అనుకోవచ్చా? నిజమే, అనుకునే అవకాశం ఉన్నది. ఎందుకనంటే లీడర్లకు మంచి ఆలోచన ఇచ్చేవాడు, సలహాలు ఇచ్చేవాడు, సంఘానికి మంచి ప్రోత్సాహకరంగా ఉండేవాడు. నాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్గా ఉండేవాడు. కాబట్టి ఆయన లేకపోవడం అనేది పెద్ద లోటే. ఇప్పుడు ఎట్లా దాన్ని మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు? ఎట్లా ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అన్ని ఇచ్చేవారు, తను లేకపోవటం చాలా లోటుగా ఉంది. దాన్ని మీరు ఏ విధంగా మళ్ళీ భర్తీ చేసుకోగలుగుతున్నారు? దేవుని మీద ఆధారపడడం అంతే, ఇంకేం లేదు. ఇంకెవరైనా ఆ స్థాయిలో సహకారంగా ఇంకెవరైనా మీకు చేతికి వచ్చారా? లేదు, ఎవరు దొరకలేదు. ఇంకా ఆ స్థానంలో ఇంకా లోటు ఉంది అనుకునే చెప్పుకోవాలి. సో మీ పరిచర్యలో బాధ కలిగించిన విషయం ఏదైనా, ఎవరైనా మీ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలుగా మీ సేవా జీవితంలో నేను అనవసరంగా ఇదంతా చేశానా, లేకపోతే నేను ఎవరి కోసం చేశాను, వేస్ట్ అయిపోయింది కదా అనుకున్నటువంటి బాధ కలిగించిన, దుఃఖపడినటువంటి సందర్భాలు ఏమైనా ఎదురైనాయా? అట్లేం ఎదురుగాలే కానీ
ఏదన్నా అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నన్ను తల్లి గర్భములుండగానే ఎన్నుకున్నాడు కాబట్టి నన్ను బలపరచుకోడు ఆయనే, నన్ను స్థిరపరచుకోడు ఆయనే, సంఘాన్ని కట్టుకునేవాడు ఆయనే. ఆయన మీద ఆధారపడకుండా ఆయనకే పైపుకొని ముందుకు సాగినప్పుడు నిజంగా సంఘాన్ని స్థిరపరిచిండు దేవుడే. మీరు 1-2 పాటలు కూడా రాశారు అని నేను విన్నాను. 1-2 కాదు, 10 పాటలు ఉన్నాయి. 10 పాటలు ఉన్నాయి. 10 పాటలు కూడా ఉన్నాయి. అవి పాటల పుస్తకాలు కొన్ని ఎంటర్ అయినాయి, దాదాపు అన్నీ అయినాయి. ఓకే. సో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒకసారి మీరు చాలా బాధలో ఉన్నారు. ఆ బాధలో ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముతాను, దేవుడి మీద ఆధారపడతాను, నాకు ఎవరేం చేయగలరు, మనుషులతో నాకు సంబంధం లేదు అనే భావంతో కూడిన ఒక పాట రాశారు అని నేను విన్నాను. ఉన్నాయి, ఆ పాటలు ఉన్నాయి. సమయం ఉంటే వాటిని కూడా మనం ఒకవేళ ఆ పాటలు ఇప్పుడు రాశారు, పాడారు కూడా, వాటిని ఇప్పుడు మ్యూజికల్ గా ఒక ఆల్బమ్ తయారు చేయడానికి మీరు మేము ఎవరితోనైనా చేపియగలిగితే వాటిని మీరు ఒప్పుకుంటారా? చేయొచ్చు అంటారా? మ్యూజికల్ గా తయారు చేసి ఒక ఆల్బమ్ గా రిలీజ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు అది ఓవరాల్ గా పాడుకున్నారు, అంతవరకే ఉంది. కానీ వాటిని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్లాలంటే ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి అందించవచ్చు. అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వెబ్సైట్ లో కానీ మనం ఆన్లైన్ లో కానీ పెట్టినట్లయితే చాలా మందికి పాడుకోవడానికి అవకాశం. కొన్ని వాక్యం చూసి రాశాను, కొన్ని ఏమో ప్రేరేపణతో రాశాను అనమాట. ఓకే. అట్లా మీరు ఇప్పటి వరకు సుమారుగా ఎంత మందిని ప్రభువులో నడిపించి ఉంటారు? లెక్కలేదు. నేను ఒక పేపర్లో చదివాను, మిమ్మల్ని కూర్చొని ఒక నోట్ రాశారు. దాంట్లో సుమారుగా ఒక 8,000 మంది ప్రభువులోకి నడిపించబడ్డారు మీ పరిచర్యలు అని. అంటే అప్పటి వరకు అయ్యి ఉండొచ్చు అది. అట్లా కొంతమంది లెక్క పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు. జాన్ బాబు గారు కూడా అనేవారు 5,000 దాకా సంపాదించడం అని చెప్పేసి అనేవారు. కానీ ఆయన బతుకున్నప్పటికీ. ఓకే. ఎంతమందిని సేవకులుగా తయారు చేసి ఉంటారు మీరు? అంటే మీ శిష్యులుగా, మీ చేతిలో పెరిగిన వాళ్ళుగా ఇప్పుడు సేవలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 18-20 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు సేవ చేస్తున్నారు, వాళ్ళు సేవలో ఉన్నారు, మీ తరబీదులో పెరిగారు. సేవకుల్ని మీరు ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు? వాళ్ళు సేవకు రావాలంటే మీరు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకి? వాళ్ళకు వాక్యాన్ని ముందు వాక్యానికి విధేయం కావాలని నేర్పేవాళ్ళు. వాక్యమునకు విధేయుడు అయినప్పుడు ఆ వాక్యమే మనల్ని అన్ని విషయాల్లో బలపరిచి స్థిరపరుస్తుంది, సేవకు తగిన వాళ్ళగా చేస్తుంది అనమాట. కాబట్టి వాక్యం కంటే మించినది ఏది లేదని వాళ్ళకు చెప్పేవాడిని అనమాట. వాక్యమే ప్రధానం. ఇప్పుడు మన ప్రాంతంలో చాలా సంఘాలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు క్రైస్తవ సంఘాలలో నుండి మీకేమైనా వ్యతిరేకత కానీ, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమైనా వేరుగా అంటే చెడుగా ఆలోచించిన విషయాలు కానీ ఏమైనా మీకు అనుభవం ఉందా? లేకపోతే మీ సంఘం వాళ్ళ ద్వారా మీకేమైనా ఇబ్బంది కలుగుతుంది? ఏమి కాలేదు, అట్లా వినబడ్డది అంతే, వినికిడి మాత్రమే. కానీ ఆ వినికిడిని కూడా నేను కేరీ చేయలేదు. వాళ్ళకి ఏదో వాళ్ళ ఆలోచనలు అనుకుంటారేమో, అది నాకే ఆశీర్వాదం, నాకే బ్లెస్సింగ్ అని చెప్పేసి ఊరుకునేవాడిని అంతే. అన్యజనుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఎదుర్కొంటున్నారా ఇప్పుడు? అన్యజనుల నుంచి స్వార్థ పరిచర్యలో గాని, మందిర ఆయా గ్రామాల్లో మీకున్న మందిర నిర్మాణాలు కార్యక్రమాల్లో గాని అట్లేమైనా సామాజికమైన ఆటంకాలు గాని, సమస్యలు గాని ఏమైనా ఎదురవున్నాయి? అవి కూడా జరగలేదు, అవి కూడా రాలేదు. దేవుడు అన్ని విధాలుగా గ్రౌండ్ క్లియర్ చేసి నడిపించేవాడు అన్నమాట, సమాధానకరంగా నడిపించేవాడు. చాలా సంతోషం. ప్రస్తుతం మీ కుటుంబంలో ఇప్పుడు కూతురు ఉన్నారు, మనవడు, 2 మనవరాళ్ళు. సో మీ తర్వాత పరిచర్యలో వాళ్ళు రాగలుగుతారా? సంతోషం. సో ప్రస్తుతం ఉన్నటువంటి సేవకులకు మీరు ఇచ్చే ప్రోత్సాహం ఏంటి? వాళ్ళ డాడీ లాగా యాక్టివ్ గా ఉండాలనుకుంటాడు అన్ని రంగాలు.
ఇప్పుడున్నటువంటి సేవకులకు మీరేమైనా సలహా ఇవ్వగలరా? ఇప్పుడు వాళ్ళు ఏదో ఆలోచనతో నన్ను విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటికీ నేను వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఆయాసం పెట్టుకోలేదు, ఎటువంటి బాధ కలగలేదు. కాకపోతే ఇప్పుడు కూడా దేవుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, ఏ సేవకుడు లేకపోయినప్పుడు కూడా సంఘములోంచే యవనస్తుల్ని లేపుతాడు దేవుడు. ఆయనే వాళ్ళనే వాడుకుంటాడు, వాళ్ళ ద్వారానే నడిపిస్తాను అని చెప్పేసి అనుకున్నప్పుడు అట్లాగే జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినటువంటి సహోదరులు వాళ్ళు స్టన్ అయిపోయారు. అరే ఒక్కడు ఎట్లా నడిపించుకుంటారు చూద్దామనుకున్నామని, కానీ మనం అందరం వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి సంఘములో ఉన్న యవనస్తులు, లీడర్లు అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తున్నా అని చెప్పేసి కొంత వాళ్ళు అనుకున్నారు. దాన్ని కూడా నేను హ్యాపీగా తీసుకున్నాను అనమాట. మీరు సేవ ప్రారంభించినప్పుడు గ్రామానికి ఒకళ్ళిద్దరు విశ్వాసులు ఉండేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో గ్రామానికి 1-2 సంఘాలు, చర్చిలు నిర్మించబడ్డాయి. సో దీన్ని బట్టి మీ ఆలోచన, మీ మాట మీరేమనుకుంటున్నారు? దేవుడు తన పని జరిగించుకుంటున్నాడు అనుకునేవాడిని అంతే. ఎందుకంటే ప్రతి ఆత్మ దేవుని వెలుగులోనికి రావాలి, ప్రతి ఒక్కరు కూడా వెలుగును చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనోనేత్రములను గుడితనం చేసినటువంటి దయ్యం యొక్క తంత్రములన్నీ విరగగొట్టబడుతున్నాయి. అట్లా వాళ్ళు ఈ స్పిరిచువల్గానే కాకుండా కొందరు లోకములు కూడా వరల్డ్లీ కూడా వాళ్ళు మంచిగా డెవలప్ అవుతూ ఉంటే కూడా వాళ్ళని చూసి సంతోషించడమే జరుగుతుంది. కానీ ఎవరిని చూసి ఏ విషయంలో కానీ ఎటువంటి ఈర్ష్య అసూయలు రానిచ్చేవాడిని కాదు. సంఘాలలో కానీ సేవకులలో కానీ కొంతవరకు ఐక్యత కోల్పోతుందని ప్రస్తుతం మనం క్రైస్తవ లోకంలో చూస్తున్నాం కదా, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సేవకులలో ఐక్యత కోల్పోతున్నారు అనే కొంత మనకు అర్థమవుతుంది. దీనికి మీ సైడ్ నుంచి మీరేం ఆలోచన ఇస్తారు, సలహా ఏమి ఇస్తారు? మనము ప్రభువునకు నమ్మకమైన శిష్యులం కావాలి. మొదట ఒక లేఖనములు ఏముందంటే, నమ్మకమైన పరిచారకులు నేను వెతుకుతున్నాను. బహుశా 111వ కీర్తన అనుకుంటా. అక్కడ ఆయన కోరేది నుంచి తనకు నమ్మకమైన వారు కావాలి. అయితే వీళ్ళందరూ మామూలుగా తీసుకొని దాన్ని చిన్నగా ఎంచుతున్నారు, కానీ అది చిన్నగా ఎంచవలసిన పని కాదు, పరిచర్య కాదు. దేవుని పరిచర్య చాలా విలువైనది. అది వాళ్ళకు తెలియక కొంత అట్లా స్లిప్ పోతున్నారు. కానీ వాళ్ళు తెలుసుకున్నట్టయితే ప్రభువును వారు హత్తుకొని జీవిస్తారు. ప్రభు వాళ్ళను హెచ్చిస్తాడు, హెచ్చించి తను ఎరగని ప్రజల మధ్యలో వాళ్ళని ఘనంగా వాడుకుంటాడని చెప్పేసి నేను సంతోషిస్తాను. ఆర్మూర్లో కానీ పరిసర ప్రాంతాల నిజామాబాద్లో కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణాల్లో పాస్టర్స్ అసోసియేషన్స్, యూనియన్స్ ఇట్లా ఏర్పరచబడ్డాయి. ఆర్మూర్లో కూడా సుమారుగా ఒక 15 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచే సంఘం ఉంది, పాస్టర్స్ అసోసియేషన్. సో దాంట్లో మీరెప్పుడు కూడా ప్రాతినిధ్యం వహించడం కానీ, ఒక నాయకత్వంలో ఉండటం కానీ, ఒక ప్రెసిడెంట్ గానో ఒక సెక్రటరీ గానో ఉండటం కానీ అట్లాంటివి ఏమీ జరగలేదు. ఎందుకనంటే పాస్టర్స్ కొన్నిసార్లు పోటీ పడుతున్నారు, నేను చేస్తాను ప్రెసిడెంట్ అట్లా అని. కానీ వీళ్ళందరికంటే మీరు సీనియర్ కదా, మీరెందుకు ఒక టర్మ్ లో ఒక నాయకుడిగా అసోసియేషన్ కో ప్రెసిడెంట్ గానో లేకపోతే అట్లా ఉండాలని మీరు ఎందుకు ముందుకు రాలేదు? ఒక సీనియర్ పాస్టర్ అని మాత్రం గుర్తిస్తున్నాడు చాలు, అంతే. ఇక ఇంకా ఏమి మనం తీసుకునే అవసరం లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సామాజిక సేవా రంగాలలో గొప్పగా పరిచర్య చేసినటువంటి వాళ్ళని అభినందిస్తున్న సమయంలో మన ఆర్మూర్ ప్రాంతంలోంచి మిమ్మల్ని ఉన్నత గొప్ప సేవకులుగా మిమ్మల్ని గుర్తించి ప్రభుత్వం కూడా మీకు అవార్డు ఇచ్చినట్లుగా మేము చూసాము.
సో దాని పట్ల మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎట్లా అనిపించింది? అది దేవుని ఏర్పాటే అని చెప్పేసి నేను అనుకున్నాను అంతే. దేవుడు తనకి ఇష్టమైంది ఆయన మన పట్ల జరిగిస్తాడు, అది ఆయన కార్యం. మనం ఒకరిని హెచ్చిస్తాడు, ఆయన ఒకరిని తగ్గిస్తాడు. తన ఇష్టాన్ని జరిగించేవాడిని, తను ఘనపరిచేవాడిని ఆయన ఘనపరుస్తాడు. ఈ విధంగా మనం స్పిరిచువల్గా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు సేవకులలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్గా ఆలోచించినట్టయితే ఎవరి గురించి ఎవరికి ఎటువంటి బాధ కలగదు, ఆయాసం కలగదు, ఎటువంటి కీడు జరగదు. ఇప్పుడు చాలా సంఘాల వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ సంఘం నుంచి కొంతమందిని తీసుకున్నప్పుడు కూడా నాకేం బాధ లేదు. మీరు ఇటు ఆధ్యాత్మిక సేవా రంగంలోనే కాకుండా ఇటు సామాజికంగా కూడా కొంతవరకు సేవ చేశారు అని, కొంతమందికి చదువుకునే దానికోసం సహాయం అందించడం, తర్వాత కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్లకు ఆర్థికంగానో వస్తు రూపంగానో ఇట్లా పరిచర్యలు చేశారని కూడా మేము విన్నాం. ఏ ప్రాంతాల్లో చేశారు, ఏ సందర్భాల్లో? ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కొందరికి సపోర్ట్ చేశాం. తర్వాత ఇక సోషల్ సర్వీస్ అనిల్ ఉన్నప్పుడే ఎక్కువ జరిగింది. నాకంటే తాను ఎక్కువ ఆలోచించి తాను ఎక్కువ ముందుకెళ్ళేవాడు అన్నమాట. అట్లా కొన్ని ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వరద బాధితులకని ఆయా అవస్థలు ఉన్న వాళ్ళకు క్రైస్తవ సంఘం ఇట్లాంటి సామాజిక రంగంలో సేవా రంగాల్లో ఉండొచ్చా? దాని పట్ల మీ ఉద్దేశం ఏంటి? సామాజిక విషయంలో మనము స్పిరిచువల్గా వారిని లీడ్ చేస్తూ సామాజికంగా వారిని ఎంకరేజ్ చేయాలి. చేసినప్పుడు వారు రెండు వైపుల నుంచి వాళ్ళకు పుష్ వస్తుంది అన్నమాట, పుషింగ్ వస్తుంది. వచ్చినప్పుడు వారు ఇంకా ఎదగటానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సామాజికంగా అవసరతల్లో ఉన్న వారికి కూడా సహాయం చేయాల్సిన బాధ్యత క్రైస్తవ్యం మీద ఉందంటారా? తప్పకుండా ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి మీరిచ్చే సందేశం ఏంటి? క్రైస్తవ లోకానికి మీరిచ్చే సందేశం లేదా సూచన? ఇప్పుడున్న క్రైస్తవ లోకము దేవుని వైపు చూడాలి. ముందు వాళ్ళు లోకములు ఏం జరుగుతుంది, ప్రజలు ఎట్లా ఉన్నారు, సమాజం ఏ విధంగా ఎదుగుతుంది లేక ఏ విధంగా పతనమవుతుంది, ఏ రంగంలో ఎదిగి ఏ రంగంలో ఫెయిల్ అయిపోతుంది, ఇవన్నీ కనుక గమనించుకుంటే మనకు ప్రభు యొక్క ప్రేమ మనకు కనబడుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రభు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ పైకి లేపుతున్నాడు, హెచ్చించబడిన వాళ్ళనేమో తగ్గింపజేస్తున్నాడు. ఇదంతా తన వాక్యంలో ఉన్నది, ఆ విధంగానే జరుగుతుంది. తన వాక్యాన్ని ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతా జరుగుతున్నవి అన్నటువంటి ఆ వాక్య నెరవేర్పు జరుగుతుంది అన్నమాట. ప్రస్తుతం క్రైస్తవ సమాజం చట్ట ప్రకారంగా కొన్ని ఇబ్బందులకు పోవాల్సి వస్తుందేమోనని కొంతమంది భయపడుతున్నారు. ప్రభుత్వము చట్టాలు మారుస్తుంది, కొన్ని రాజ్యాంగాలు మార్చబడుతున్నాయి, హక్కులు కోల్పోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నటువంటి క్రైస్తవ్యానికి లేకపోతే క్రైస్తవ నాయకులకు మీరిచ్చే ధైర్యం ఏంటి? వాళ్ళకి ఇచ్చే ధైర్యం ఏంటంటే ఈ పరిపాలకులను, ఈ ప్రజలను మనం ఆశీర్వదించాలి అంతే. వాళ్ళ కళ్ళు తెరవబడాలి. మనం ఆచరించడం వల్ల వాళ్ళ కళ్ళు తెరవబడాలి. తెరవబడినప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళు పశ్చాత్తాపడతారు. వాళ్ళు స్వయంగా దేవుని వైపు చూస్తారు. అరే వాళ్ళు మనకు చేసేది కీడేం లేదు, మేలే చేస్తున్నటువంటి ఒక రియలైజేషన్కి వస్తారు. సంఘము ఇంకా ప్రమాదంలోనికి పోతుంది అనుకుంటున్నారా మీరు? సంఘం ప్రస్తుత క్రైస్తవ సమాజం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రమాదాలు, ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటది అనుకుంటున్నారా? ప్రమాదాలు, ఇబ్బందులు ఏముండవు. కాకపోతే ఏంటంటే
ప్రభు దృష్టిలో ఏవి శోధనలు రావాలో సంఘానికి అవి రప్పిస్తాడు అనమాట. ఆ శోధనలో మనము నిలబడాలి. అది పరీక్ష అన్నమాట సంఘానికి, అంతే. పరీక్ష మాత్రమే ఉంది కానీ కీడేం లేదు. ఆ పరీక్షకు మనం నిలబడ్డామంటే ఆ పరీక్షలో దేవుడు మనల్ని చక్కగా నిలబెడతాడు, అనేకులకు ఆశీర్వాదంగా నిలబెడతాడు. ముగించుకోబోతున్నాం. చివరిగా ఇంకొకటి మాట్లాడుతాను. మీరు రిటైర్మెంట్ అయ్యి చాలా రోజులైంది. మీరు ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అయ్యారు, ఖాళీగా ఉండవచ్చు. అవును. కానీ ఇంకా మీరు ప్రభు పరిచర్యలో ఉండడానికి గల కారణం ఏంటి? ఈ ప్రభు పరిచర్య ఇంకా చేస్తున్నారు మీరు, ఏంటి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న విషయం ఏంటి? ఎందుకు ఇంకా చేస్తున్నారు? ఖాళీగా కూర్చోవచ్చు మీరు. మనం బ్రతికినా ప్రభు కొరికే బ్రతకాలి, చనిపోయినా. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం వర్క్ చేసి కొంత వయసు కాగానే ఇప్పుడు మేమేం చేస్తాంలే, వయసు అయిపోయింది కదా. కొంతమంది ఏమో ఉద్యోగం చేస్తూ మా పని మేము చేసుకుంటున్నాం కదా, ఇక ప్రభు పని మేమేం చేస్తాంలే, ఇట్లా అనుకుంటున్న సమాజాన్ని మనం చూస్తున్న సందర్భంగా మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్మెంట్ అయ్యారు. ప్రస్తుతం మీ డాటర్ కూడా జాబ్ చేస్తున్నారు. మీరు ఖాళీగా ఉండి హాయిగా బతుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడున్నటువంటి ఒక 30-40 ఏళ్ల లోపు ఉన్నటువంటి సేవకులతో సమానంగా మీరు అంతగా పరిగెత్తుతున్నారు. ఇంకా అన్ని గ్రామాలు తిరుగుతారు, అన్ని ప్రాంతాలు తిరుగుతారు. అసలు ఏది మిమ్మల్ని ఇట్లా నడిపిస్తుంది? ఏ ఆశ మిమ్మల్ని నడిపిస్తుంది? లార్డ్ స్పిరిట్, దేవుని ఆత్మ. ఆమేన్. ఏం ఆశిస్తున్నారు దేవుడి నుంచి? ఇదంతా మీరు చేస్తున్నారు కదా. ఆత్మలు కావాలి. ఆర్మూర్ పట్టణంలో అనేక ఆత్మలు ఉన్నాయి, అవన్నీ మనకు కావాలి. ప్రాంతమంతట్లో అందరూ గుడ్డివారుగా ఉన్నారు, వాళ్ళందరి కన్నులు వెలిగించబడాలి. నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇండియా దేశం, ఎన్ని విధాలుగా జనములు గుడ్డితనములు సాగిపోతున్నారో వాళ్ళందరి కన్నులు తెరవబడాలి. ఇది మన ఆశ. చాలా సంతోషం. మీ తుది శ్వాస వరకు మీరు ఈ విధంగానే గొప్పగా పరిచర్యలో వాడబడుతూ ఇంకా దీర్ఘాయుషుతో మీరు ఈ ప్రాంతాన్ని వెలిగిస్తూ అనేకుల కొరకు వెలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు హల్లెలూయా టీవీ వారు ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చి మీ యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, మీ యొక్క పరిచర్య విధానాన్ని అనేకులకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో మీరు నిజంగా ఒక క్రీస్తు రత్నగా ఈ ప్రాంతంలో ఉండటం మాకందరికీ, ఈ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ నుండి ఒక ప్రార్థన కోరుకుంటున్నాం. హల్లెలూయా టీవీ అలాగే ఈ వీక్షకులందరూ కూడా ఈ సాక్ష్యాన్ని చూస్తూ ప్రభువులో నిలబడుతూ ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఉన్నటువంటి ఆశ ప్రకారంగానే అనేక మంది సాధ్యమైతే భూదిగంతముల వరకు మానవులందరూ ప్రభు రక్షణ పొందుకొని పరలోక రాజ్యం చేరాలి అనే ఈ యొక్క హల్లెలూయా టీవీ వారి యొక్క దృక్పథాన్ని కూడా ప్రభు అంగీకరించినట్లుగా అందరికి దీవెనకరంగా ఉన్నట్లు మీరు చిన్న ప్రార్థన చేస్తారనుకుంటున్నాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనం దేవా, స్తోత్రమైన స్తుతులు చెల్లిస్తున్నాం. రక్షకమై కలుగుగా తండ్రి. ఇదిగో ప్రభా, నీవు ఈ లోకమునకు మానవ రూపంలో వచ్చినప్పుడు తండ్రి, దేవుని రాజ్య భారమును నీ భుజముల మీద మోసుకొని వచ్చినారు. ఆ రాజ్య భారమును నీ శిష్యుల పైన ఉంచినారు. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని ప్రభా నీవు ఈ శిష్యులకు ప్రకటించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని అందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయనను ఈ లోకమునకు అనుగ్రహించినారు తండ్రి. ఆ విధంగా ప్రభు ఈ లోకమునకు వచ్చి జనములందరి కొరకు, ప్రభు మనుషులందరి కొరకు తాను కొట్టబడి, చీల్చబడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి జనులందరినీ ఆయన ఇంకనూ ప్రేమిస్తూ వారందరూ తన వెలుగులోనికి రావాలని ఎదురు చూస్తున్నటువంటి నీ యొక్క కృప, మహదైశ్వర్యం తండ్రి ఈ జనములందరూ చూస్తున్నట్లుగా, వారు తెలుసుకున్నట్లుగా, వారి కన్నులు తెరవబడినట్లుగా వారు వెలుగును చూస్తుదురుగాక, వెలుగు యుద్ధకు వచ్చుదురుగాక తండ్రి.
వెలుగును ప్రేమించుదురుగాక నాయన. ఘనత మహిమ ప్రభావుడు యేసయ్య మీకే చెల్లునుగాక. ఈ విధంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులై ఆయనను సేవించే కృపను, వెలుగై ఉన్నటువంటి నిన్ను పోలి నడుచుకొంచు నీకు ప్రియమైన పిల్లలుగా ఉండాలని కోరుకొంచు ప్రభా. నీ దయాస్తములకు మమ్మను మేము అప్పగించుకుంటున్నాం. మా చుట్టూ ఉన్నటువంటి జనములను మీకే అప్పగించుకుంటున్నాం తండ్రి. వారందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు. మేము కూడా వారిని ప్రేమించి వారి నిమిత్తమైన విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయొచ్చు. నిన్ను సేవించే కృప సేవకులకు అందరికీ దయచేసి ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ క్రియ చేసి విజ్ఞాపన ప్రార్థనలు చేసి జనములను మీ కొరకు సంపాదించి ప్రభా, వారు నరక పాత్రలు కాకుండా, నరకాగ్నిలోనికి వెళ్లకుండా వారిని తప్పించి అగ్నిలో నుండి వారిని లాగినట్టుగా లాగి ప్రభా నీకు అప్పగించే కృపా భాగ్యమును సేవకులకు అందరికీ మీరు అనుగ్రహించి, ఆదరించి, బలపరిచి, భద్రపరిచి, సంరక్షించి మీరు మయం పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి సేవను తండ్రి నీవు పరీక్షింపబోతున్నావు తండ్రి. అగ్ని చేత నువ్వు పరీక్షింపబోతున్నావు ప్రభా. ఆ విధంగా మీరు పరీక్షించినప్పుడు ఎవరి పరిచర్య నిలుస్తుందో వారికి ఘనత, మహిమ, ప్రభావాలు నీవు అనుగ్రహిస్తావు తండ్రి. ఎవరి పరిచర్య కాలిపోతుందో వారికి శిక్ష విధింపబడుతుంది కనుక ప్రతి ఒక్క సేవకుడు తండ్రి నీ బహుమానములు పొందటానికి, నీ ఆదరణ పొందటానికి వారు నమ్మకమైన పరిచర్య చేసి నీకు ఇష్టమైనటువంటి పరిచయం చేసి నీ ఇష్టాన్ని జరిగించి ప్రభు నీకు ఇష్టలుగా ఉండటానికి కృప చూపండి, సాయం చేయండి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని మీరు సాక్ష్యం ఇచ్చినట్టుగా ప్రభా, ప్రతి సేవకుడు మీకు ఇష్టానుసారుడైన మనుషులై జనములను మీ కొరకు సంపాదించే బలమును, జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, చాతుర్యమును అనుగ్రహించి కృపలో మీరే బలపరిచి, భద్రపరిచి, సంరక్షించి దేవా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తూ సకల విధములైన కీడులన్నిటిపైన అత్యధికమైన విజయమునిచ్చు యేసు నామమును బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతించి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ లార్డ్. హల్లెలూయా. Praise the Lord. And praise the Lord.